అందరికీ మరణాత. ప్రియమైనటువంటి ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా మరొకసారి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆదికాండ అధ్యాయంకు స్వాగతం తెలుపుచూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈ దినమందు ఈ యొక్క ఆదికాండ 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. కృపగలిగిన దేవ, దయగలిగిన తండ్రి, అయోగ్యులను అల్పుడను మీ గ్రంథమును పరిశీలించి పరిశోధించి తెలుసుకునుడి అని మీరే సెలవిచ్చిన వారైనారు కనుక అట్టి గ్రంథము అధ్యయనం చేస్తూ ఉండగా ప్రతిదినము ఒక్కొక్క అధ్యయనం చేస్తూ ఉండగా దేవ, మా అధ్యయనం ద్వారా అనేకులైన వారు తండ్రి ప్రభువా జ్ఞానం యొక్క బైబిల్ యొక్క జ్ఞానాన్ని వారు మనసులోను ముద్రింపబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నా అధ్యాయం ధ్యానం చేస్తూ ఉండగా మీ వాక్య సహాయము, ఆత్మ సహాయము, జ్ఞాన సహాయం అందించి దీవించమని మా గొప్ప రక్షకుడును వాక్యమై ఉన్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానం కూడిచున్న అందరికి నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమందు ఆదికాండ 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో మనకి 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాల్లో మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే ఈ అధ్యాయం ప్రారంభంలో దేవుడి యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదై ఉండును, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పముతో అనెను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క భూజంతువులన్నిటిలో కూడా సర్పం అనేది యుక్తి గలదై ఉన్నది అని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ యుక్తి కలిగినటువంటి సర్పములో సాతానుడు ప్రవేశించి ఆ సర్పము ఎలవలా లోపలికి ఏదైనా వనములోనికి తోటలోనికి ప్రవేశించి అవ్వమ్మకి గుట్టు కనుక్కుంటా ఉంది. మీరు తినకూడదని దేవుడు చెప్పానా అంటే ఆమె చెప్తుంది ఆన్సర్, అవును, మేము చావకుండానట్లు ఈ తోట మధ్యలో ఉన్న ఫలములు ఏం చేయకూడదు, తినకూడదు అని చెప్తే ఆ యొక్క సర్పం ఏమంటుందో చూడండి. అందుకు సర్పము, మీరు చావరు అంటే అబద్ధమా నిజమా? ఇది అబద్ధం చెప్పింది కనుక నిజం చెప్పినటువంటి దేవుని మాటను అడుగును పెట్టి అవ్వమ్మ అబద్ధాన్ని నమ్మింది. అలాగే ఈ దినాల్లో కూడా సత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు సత్యాన్ని గ్రహించక అసత్యపు మాటలను, అబద్ధపు బోధకులను ఈ సమాజం నమ్ముతూ ఉంది, వారిని వెంబడిస్తూ ఉన్నారు. కనుకనే తస్మత్ జాగ్రత్త, సాతానుడు మంచిగా మాట్లాడుతూ మనం మోసం చేస్తాడు, వాడి మాయలో వాడి మోసంలో పడకూడదు అని ఈ దిన అధ్యాయం మనకి తెలియపరుస్తుంది. అవ్వమ్మ సాతానుడి మాటలు విన్నది. సాతానుడు ఏమంటాడని, మీరు చావరు కనుక మీరు వీటి తిన్నప్పుడు ఏమైపోతారు, దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఇప్పుడు అవ్వమ్మకి ఏం కలిగింది? స్త్రీ ఆ వృక్షం ఆహారం మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనదియు ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అతడు కూడా ఏం చేశాడండి, అవ్వమ్మ తినేసి ఆదాము కూడా ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. వీరిద్దరూ కూడా కన్నులు తెరవబడిను. దాని తర్వాత ఏమైందండి, కన్నులు తెరవబడి వారు దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములు చేసుకొని చల్లపోటున్న ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడిని యెహోవా స్వరమును విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోటల చెట్ల మధ్యను దాగుకొనగా, వీరికి ఏమొచ్చేసిందంటే, తప్పు చేసిన వారికి ఇప్పుడు వీళ్ళకి భయం వచ్చేసింది. కనుక మనం కూడా మన జీవితాలు ఏదో తప్పు చేస్తే, పాపం చేస్తే ఏమొస్తుందండి, మనకి భయం వస్తుంది, ఆందోళన వస్తుంది. కనుక నిజాయితీగా ఉన్నవాడు ఎప్పుడు దేనికి కూడా ఏం చేయక్కర్లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీ తగ్గినప్పుడు, నమ్మకం తగ్గినప్పుడు అప్పుడే మనకేమొస్తుంది, మనలోనికి భయాలు అనేవి వస్తూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటలో అవ్వమ్మ తెచ్చి ఇవ్వగానే ఆదాము కూడా తిన్నారు. వారు కన్నులు తెరవబడ్డాయి, వారు దిగంబరని తెలుసుకున్నాడు. దేవుడు సంచరిస్తున్న సమయంలో దేవుని ఎదుట పడకూడదని చెట్ల చాటున దాక్కుంటే
దేవుడిని యెహోవా వారిని అంటున్నాడు. దేవుడిని యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. దేవుడికి మనం ఎక్కడున్నామో దేవుడికి అన్నీ తెలుసు. చెట్టు మీద ఉన్నవాడిని చూశాడు, చెట్టు చాటున ఉన్నవాడిని చూశాడు, చెట్టు కింద ఉన్నవాడిని కూడా దేవుడు చూచిన వారై ఉన్నారు. కనుక ఆయన కళ్ళు భూమి అంతటా కూడా ఆయన దృష్టి అనేది నిలిపిన వారై ఉన్నారు. కనుక దేవునికి మనం పాతాళమందు పండుకొనను, ఆకాశంకి ఎక్కినను, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన విడిచిపెట్టి మనం ఎక్కడికి పోలేము. ఎందుకంటే దేవుడు అన్ని దగ్గర ఉన్నవాడు. కానీ ఇక్కడ ఎక్కడున్నావు అని అడిగితే ఆదాము నుంచే ఆన్సర్ రాబట్టాలని దేవుడు ఆదాముని అడుగుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆదాము ఏమంటున్నాడో తెలుసండి? ఒకసారి చూడండి. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అప్పటి వరకు దిగంబరిగా ఉన్న సంగతి తెలియదు. అంటే వీళ్ళకి ఏం వేసుకున్నారో వేసుకోలేదో, వీరు ఎలా ఉన్నారో, వీరి స్థితిగతి ఏమిటో, వీరికి మంచి ఏంటో చెడేంటో కూడా వీరికి తెలియనటువంటి పసి మనసులు దేవుడు వారికి ఇచ్చారు. పసి కందుల వలె వారు మరి నిర్మొహమాటంగా, నిర్భయంగా, ఆనందంగా వారు ఏం చేయాలి? ఉండాలి. జ్ఞానం వస్తేనే మనిషికి లేనిపోని ఇబ్బందులు కలుగుతాయి అనడానికి ఇదొక నిదర్శనం అయి ఉంటుంది. ఎప్పుడైతే వీరికి తెలివి వచ్చిందో ఆ తెలివితనాన్ని బట్టి కనుక నేను దిగంబరిగా ఉంటుంది కనుక అప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకని నీవు దిగంబరివి అని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు ఇచ్చినటువంటి స్త్రీ. మళ్ళీ ఎవరి మీద కంప్లైంట్ చేస్తానండి? అంటే తన మీద వేసుకుంటే తప్పు కనుక ఏం చేయాలి? పక్కన వాళ్ళ మీద నెట్టడం. అప్పటి నుంచి చాడీలు స్టార్ట్ అయ్యాయండి. మనం ఏదైనా తప్పు చేస్తాం, మన వల్ల ఏదైనా జరుగుతుంది, కానీ ఏం చేస్తాం? పక్కన వాళ్ళ మీద మనము వారిని పూచీదారులు చేస్తాం అన్నమాట. కనుక మరి అది ఆది దంపతుల్లోనే మొట్టమొదటి పాప దశలో వారికి కలిగినటువంటిది ఏంటి అంటే, ఒకరి మీద ఒకరు నేరములు మోపుకుంటా. అవ్వమ్మ మీద వేస్తే అవ్వమ్మ గనుక సర్పం మీద వేస్తే దేవుడు సర్పానికి తీర్పిచ్చాడు. ఇక్కడి నుంచి నువ్వు కాలు లేకుండా పొట్టతో ప్రాకి మన్ను తింటావు. స్త్రీ సంతానం నీ సంతానంకు ఏం కలుగుతుంది? వైరం ఉంటుంది. అతడు నేను తల మీద కొడతాడు, నువ్వు అతను ఏం చేస్తావు? మడి మీద కొడతావు. అలాగే స్త్రీ బహువేదనతో, ప్రసవ వేదనతో మిక్కిలి హెచ్చించి దేవుడు ఏం చేస్తాడు? పిల్లలకి కంటావు. నీ భర్త ఏళ్ళ నీకు ఏం కలుగుతుంది? వాంఛ కలుగుతుంది. గనుక వాంఛకు అతడు నిన్ను ఏలును. కనుక భర్తలు భార్యలను ఏం చేస్తారండి? ఏలుబాటు చేసేటువంటి స్థితి దేవుడు అప్పుడు ఇచ్చిన వారై ఉన్నారు. అలాగే అవ్వమ్మకి దేవుడు అడ్డు ఇచ్చారు. ఆదాముకి ఇస్తున్నాడు ఏంటి అంటే, మరి ఆదామ నీ నుండి నేల ఏమైంది? ఆదాము, నీవు నీ భార్య మాట విని తినవద్దన్న నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడింది. ఏం శపించబడింది అంటే, అప్పటి వరకు శపితం లేనటువంటి నేల ఈ మనిషిని బట్టి ఏ నేల నుంచి అయితే తీయబడ్డాడో ఆ మనిషి చెడిపోయిన తర్వాత మట్టి కూడా ఏమైంది? శపితం అయిపోయింది. కనుక ఇక్కడి నుంచి ప్రయాసతో నీకు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. అనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే కనుక తిరిగి ఏమైపోతావు? మన్ను అయిపోతావు. మంటలోంచి తీసావు కానీ మన్ను అయిపోతావు. మన్ను నువ్వు మన్నే కనుక నువ్వు పాడైపోయి కనుక నేల కూడా ఏమైపోయింది? నీ వల్ల పాడైపోయింది. కనుక నువ్వు చెమటోడ్చి ఎప్పటి వరకు అంటే మళ్ళీ మంటికి చేరేంత వరకు నరుడు ఏం చేయాలండి? చెమటోడ్చి ఏం చేయాలా? సేద్యం ఆహారాన్ని తినాలి. అది దేవుడు చెప్పాడు. కనుక అలాగే వీరికి దేవుడు ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. అనగా ఆమె జీవం గల ప్రతిదానికి ఏమైందండి? హవ్వ అంటే జీవం గల ప్రతిదానికి తల్లి అని మరి ఆదాము పేరు పెట్టాడు. దేవుడు యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను మరి కుట్టించి తొడిగించెను. కనుక చేయించి వాడికి తొడిగించెను. అప్పుడు దేవుడిని యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడిని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసును. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును నాకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ అధ్యాయంలో సారాంశం ఏమిటంటే, ఒకటి మరి థర్డ్ పర్సన్
ఒకటి ఫస్ట్ పర్సన్ దేవుడైతే దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే విని ఉండాల్సినటువంటి మనము మరి పక్కన వాళ్ళ మాటలు వింటే మన జీవితాలు ఏమైపోతాయండి? అనేకమైన ఇబ్బందులు పాలవుతాయి. అందుకని చాడీలు వినొద్దు, చెప్పుడు మాటలు వినకూడదు. విని వాటి ప్రకారం ప్రవర్తిస్తే ఏమైపోతుంది? మన జీవితము నాశనం అయిపోతుంది. దీన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా మనకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏది నిజమో, ఏది కరెక్టో, ఏది కరెక్ట్ కాదు అనే పరిశీలన శక్తి, జ్ఞానము దేవుడు వివేచన మనకిచ్చాడు కనుక మరి దేవుడు గొప్పవాడా, సాతాను గొప్పదా, సర్పం గొప్పదా, దేవుడు గొప్పవాడా అని మరి కంపారిజన్ చేసుకుని ఉంటే వీరికి ఇటువంటి గతి పట్టేది కాదు. వీరి ద్వారా మనకి ఇటువంటి గతి పట్టి ఉండేది కాదు. కనుక మరి ఆ దినాల్లో వారికి ఉన్నటువంటి అమాయకత్వాన్ని బట్టి మరి వారు మంచి చెట్లు తెలియని వృక్ష ఫలాన్ని తినడం, ఆ తిన్న తర్వాత దేవుడు వారికి ఇవ్వవలసినటువంటి తీర్పుని ఇచ్చి మరి శపించిన వారు ఉన్నారు. కనుక పాము అప్పటి వరకు కాళ్ళతో నడుస్తుండేది. కాళ్ళు ఉన్న పాముకి కాళ్ళు లేకుండా మరి పొట్టతో ప్రాకి మన్ను తిని స్త్రీ సంతానానికి నీ సంతానం వైరం కనుక మరి అది తల మీద కొట్టి చంపేస్తాం. పాము కనిపిస్తే అది మనం మడి మీద కొట్టి ఏం చేస్తుంది? మనం చంపుతుంది. కనుక ఈ రీతిగా సర్పానికి మనకి వైరాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఇంకను మనం చూస్తే మరి అవ్వమ్మ చేసినటువంటి పనికి అవ్వమ్మకి దేవుడు ప్రసవ వేదనతో పిల్లలు కంటావు కనుక మరి ఇప్పటి వరకు కూడా స్త్రీలైన వారు ఎంతో వేదనతో ప్రసవ వేదన పడి మరి పిల్లలు కండం మనం చూస్తున్నాం. అలాగే మనం అందరం కూడా ఈ లోకానికి వచ్చిన వారమై ఉన్నాం. కనుక మరి నరుడిగా పుట్టిన ప్రతి మగ పురుషుడు కూడా ఏం చేయాలండి? చెమటోడ్చి కష్టపడి ఆహారాన్ని తినాలి. కనుక ఈరోజు మనం అందరం కూడా కష్టపడుతున్నాం, ఆహారాన్ని తింటూ ఉన్నాం. ఇది దేవుడి శాపం. మన నుండి ఆదాము ద్వారా నుండి నేల ఏమైపోయిందండి? శపించబడింది. కనుక ఈరోజు ఆ శపితమైనటువంటి లోకంలో ఉన్నాం మనం. కనుక ఈ శాపగ్రస్తమైనటువంటి లోకం నుండి మనం రక్షించే నాథుడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మనందరం కూడా ప్రభువునందు విశ్వసించి ఏం చేయాలండి? మరి ఇంకా దేవుడు చివరిగా చెప్తున్నమాట, జీవవృక్ష ఫలాన్ని కూడా తిని నిత్యము పాప జీవితంలో ఉండడానికి మరి వారిని బయటికి వెళ్ళగొట్టి వారికి ఏ మట్టి నుంచి అయితే దేవుడు తీసాడో అదే మట్టిని సేద్యపరచడానికి, పండించడానికి, దాన్ని తిని అనుభవించడానికి దేవుడు వారికి మరి వెసులుబాటును కలిగించిన వారై ఉన్నారు. ఇందుని బట్టి మీరు అధ్యాయంలో ఏం తెలుసుకున్నామండి? మరి ఆదాము యొక్క పాపములో పడి పతనం ద్వారా ఏదైనా తోట నుంచి వెలగొట్టబడటం, శిక్ష రక్షణ దేవుడు వారికి వెల్లడించి తీర్పులు వెల్లడి చేయటం అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. కనుక రోజుకి కూడా చేస్తున్నటువంటి అధ్యయనం ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ అధ్యాయం సమ్మరీ అంటే ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే, ఒకటి, థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు విని నమ్మి మోసపోకూడదు. అలాగే మన జీవితంలో ఉన్న జీవిత భాగస్వామి మన అనుమతి లేకుండా ఏ పని కూడా చేయకూడదు. కనుక భార్యాభర్తలు ఇరువురు ఒకే మాట, ఒకే బాట, ఒకే ఐక్య సహవాసాన్ని కలిగి ఉండాలి. వీరిద్దరుల ఐక్యత లోపిస్తే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటే ఇతరులకు లోకువయ్యే పరిస్థితి వచ్చేది. కనుక మరి ఏది కూడా వితౌట్ పర్మిషన్, భర్త పర్మిషన్ లేకుండా భార్య ఏ పని కూడా చేయకూడదు. కనుక భర్త ఏలుబడి భార్యను ప్రేమించాలి. భర్తకు భార్య ఏమవ్వాలి? లోబడి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తున్న రీతిగా మరి వీరిద్దరి మధ్యన అసమానత అనేది ఎలా అయితే చోటు చేసుకుందో మరి ఆదాం వెంటనే టక్మని నీవిచ్చిన ఈ అవ్వమ్మ వల్లనే ఈ పండు తిన్నాను అంటే తనకి ఏ పాపం తెలియదు అని నేరం నెట్టివేస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈ ముగ్గురు కూడా దోషులయ్యారు. ఈ దోషాన్ని బట్టి వారి మీదకి పాపం అనేది రావడం జరిగింది. కనుక ఆ పాప ప్రవేశాన్ని బట్టి ఈరోజు వారికి సంతతి నుండి వచ్చిన నీటి వరకు ఆ పాపము వల్ల వచ్చే శాపం మనము అనుభవిస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి విషయం మీ వినికిల్లో దేవుడు భద్రపరిచి ఆశీర్వదించును గాక. అందరికీ మరణాత. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేస్తాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఇదిన అధ్యాయంలో మీరు మాకు చెప్పినటువంటి వెల్లడి చేసినటువంటి విషయము, ఆదాము అవ్వలు తండ్రి అనంతభరితులైనట సాతాను ఓర్వలేక మరి ఆ పాములో దూరి మరి సర్పము ద్వారా వారు దేవతలు అవుతారు అని వారిని దిగంబరులుగా చేసి వారి కళ్ళు తెరిపించి వారిని దేవుడికి దూరస్తులు చేసి ఈరోజు వారితో ఆడిన ఆట ఈ నేటి వరకు ఆడుతున్న సమాజంలో ఆట, సాతానిక ఆటలన్నీ సాగనీయను, పాతాళగ్ని కథకు పంపివేసడం సెలవిచ్చినటువంటి దేవ,
మీరే సాతాను యొక్క కుయుక్తులను చిన్న భిన్నము చేసి నేటి సంఘాన్ని, నేటి మనుషులను, నేటి మరి అసమానతలు కలిగిస్తున్నటువంటి సాతాను దృష్టిని బంధించి వేసి నీకు ప్రేమ, నీ సహవాసం, నీ భక్తిలో ఎదిగి ఫలించులాగున ఈ వాక్య సారాంశం బట్టి మమ్మల్ని మేము సరి చేసుకున్న అటువంటి అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని త్వరగా రానయ్యున్న యేసే పరిశుద్ధ నామమున వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. మరణాత.